హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తరఫున విజయవాడ దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి గ్రామంలో 5 లక్షల మంది హిందూ బంధువులతోటి హైందవ శంఖారావం జరగబోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపుగా 5 లక్షల మంది రాబోతున్నారు. కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎండల దృష్ట్యా రక్షణ కోసం తల మీద కాషాయపు టోపీ కానీ, తెలుపు రంగు టోపీ కానీ, ఇంకే రంగు అయినా సరే బాగా ముఖానికి నీడనిచ్చేటువంటి విధంగా ఉండే టోపీ తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన. అలాగే నీళ్ళ బాటిల్ కూడా వీలైతే స్టీల్ బాటిల్ తీసుకొని వస్తే ఇక్కడ పొల్యూషన్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఏదైనా మధ్య మధ్యలో తినడానికి కూడా బిస్కెట్ ప్యాకెట్ లాంటివి తీసుకొని వస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బ్లాక్లో కూడా అల్పాహార వ్యవస్థ, నీటి వ్యవస్థ ఉంది. అట్లాగే వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మళ్ళీ మన స్థలాలకి తిరిగి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కదలి రండి, కదలి రండి, హిందూ మతం కోసం ఐకమత్యమై కదలి రండి. సింధూరం, కుంకుమ, విభూదులను ధరించి సింహగర్జన చేస్తూ కదలి రండి. ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం కోసం కదలి రండి. జరగబోతున్న ఈ బహిరంగ సభ హిందువుల ఐకమత్యానికి నిదర్శనంగా సాగుతుంది. చక్కని ఏర్పాట్లు చేయుచున్నారు. భోజనాలు ఇస్కాన్ టెంపుల్ వారిచే ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల్లో సీట్ల కోసం నూలి మూర్తిబాబు గారిని సంప్రదించండి. సెల్ నెంబర్ 9440148599. హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తరఫున విజయవాడ దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి గ్రామంలో 5 లక్షల మంది హిందూ బంధువులతోటి హైందవ శంఖారావం జరగబోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపుగా 5 లక్షల మంది రాబోతున్నారు. కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎండల దృష్ట్యా రక్షణ కోసం తల మీద కాషాయపు టోపీ కానీ, తెలుపు రంగు టోపీ కానీ, ఇంకే రంగు అయినా సరే బాగా ముఖానికి నీడనిచ్చేటువంటి విధంగా ఉండే టోపీ తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన. అలాగే నీళ్ళ బాటిల్ కూడా వీలైతే స్టీల్ బాటిల్ తీసుకొని వస్తే ఇక్కడ పొల్యూషన్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఏదైనా